ఈ రోజు వేటలో రెండోసారి వల లాగిన తర్వాత రొయ్యలు అయితే మాత్రం చాలా ఎక్కువైతే పడ్డాయి అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పడుకురాను. వల మొత్తం పైకి లాగిన తర్వాత రొయ్యలుకున్న బాడైతే కడుగుతున్నాం. అలా కడగపోతే మాత్రం బాడైతే రొయ్యలకైతే ఉండిపోద్ది. చూస్తున్నారు బాడైతే మాత్రం ఎలా వస్తుందో. బాడైతే మాత్రం చాలా ఎక్కువైతే ఉంది. మూట మొత్తం అయితే పైకి అయితే లాగేసాను అనమాట. మూటలో రొయ్యలు అయితే మాత్రం చాలా ఎక్కువైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సుమారు దగ్గరికి ఒక 70 కేజీల దాకా రొయ్యలు అయితే ఉంటాయి అనమాట. అవి మొత్తం అన్ని సింక్రీలు అనమాట. రొయ్యలు అయితే మాత్రం పంపిద్దాం. రైలు అయితే మాత్రం అవి చాలా ఎక్కువే పడినట్టు మాకైతే. రొయ్యలు మొత్తం బోట్ లో పంపిన తర్వాత రైలు అయితే గ్రేడింగ్ చేసుకుంటాం. అలాగే సింక్రీలు కలరీలు కలిపైతే ఉన్నాయన్నమాట. సింక్రీలు అయితే ఎక్కువ ఉన్నాయి, కలరీలు అయితే తక్కువ ఉన్నాయి అనమాట. మళ్ళీ వలయడానికి అయితే వచ్చేసాం. వల అయితే వేస్తున్నాం అనమాట. వలేసిన తర్వాత అయితే మా పక్క నుంచి అయితే ఒక బోట్ అయితే వెళ్తుంది. ఆ బోట్ వాళ్ళు అయితే మాకు ఏం పడ్డాయని అయితే అడిగారు అనమాట. ఒక 70 కేజీల దాకా పడ్డాయని అయితే చెప్పాం. ఈ రొయ్యలతో బిర్యానీ తయారు చేస్తే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. అలాగే పచ్చడి కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది అనమాట. మీలో ఎవరికైనా రొయ్యలు కావాలంటే మాత్రం ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి. నా చేతిలో ఉన్నవే గుల్లలు అయితే మాత్రం రేరుగా పడవు. గుల్లలు అయితే మాత్రం సముద్రంలో డీప్ అయితే ఉంటాయి అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయమమ్మా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.